హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే కార్తీక పౌర్ణమికి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో బూరెలకి అయితే పిండి అయితే నానబెట్టేసాను. ఇక్కడ వచ్చేసి చింతపండు అయితే నానబెట్టాను అనమాట, చింతపండు పులిహోరకి. అండ్ ఇక్కడ వచ్చేసి పూర్ణాలు అయితే చేద్దామని చెప్పి పూర్ణాలు కూడా నేను ఉండలు అయితే చేసి పెట్టుకున్నాను. అండ్ గారెల్లోకి వచ్చేసి టమాటా పచ్చడి, ఇవైతే మినపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి పులిహోరకి అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. తాలింపు అయితే పెట్టేసుకున్నాను, చింతపండు కూడా ఉడికించేసుకొని పులిహోర అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. అండ్ పొంగల్ కూడా చేసామన్నమాట. అండ్ టెంపుల్కి అయితే వచ్చేసి నేనైతే 365 ఒత్తులు అయితే వెలిగించేసుకున్నాను. స్వామివారిని అయితే దర్శించేసుకున్నాము. సో ఇంట్లో కూడా నేను పూజ అయితే ఇలా అయితే చేసుకున్నాను. అండ్ కార్తీక మాసంలో వచ్చేసి పారిజాతం పూలతో అయితే ఇలా అయితే అలంకరించుకున్నాను అనమాట. అండ్ పారిజాతం పూలు ఎందుకు పెడతారు కార్తీక మాసంలో మీకైతే తెలిసి కామెంట్ అయితే చేయండి. అండ్ నేను చేసుకున్న నైవేద్యాలు అయితే పెట్టేసుకున్నాను. అండ్ దట్స్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.